ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మంచిది. ఒకసారి అందరు రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మంచిది పిల్లరా. దేవుని కృప ద్వారా గడచిన దినాలన్నిటిలో దేవుడు మనకు తోడైండి క్షేమాన్ని కలిగించి మరొక్కసారి ఆయన సన్నిధిలో ఆయన మాటలు వినడానికి దేవుడు కృపనిచ్చారు. ఇప్పటి వరకు కూడా చాలా శ్రేష్టమైన విలువైనటువంటి విషయాల్ని దైవజనుడి ద్వారా దేవుడు మనకు అందించాడు. ఈ కృతజ్ఞతా కూటానికి మరి ప్రత్యేకంగా నడిపించబడినటువంటి దైవజనులకు నా ప్రత్యేకమైన ప్రేమ వందనాలు. ఇంకా అనేక మంది దైవజనులందరికీ ప్రేమ వందనాలు. చాలా ఆసక్తితో మరి సహోదరులు బాబు పాస్టర్ గారు ఈ కూడికను ఏర్పాటు చేసి ఆహ్వానించి అనేక మంది దేవుని సన్నిధిలో దీవించబడాలి అని, ఈ కూడిక ద్వారా కనీసం కొంతమంది అయిన ఆత్మీయ మేలులు పొందాలి అని ప్రయాసతో భారంతో ప్రతి సంవత్సరం కూడా ఈ కూడికను జరిగిస్తూ ఉన్నారు. సహజంగా ఒక వ్యక్తి ఈ భూమి మీద ఉంటే ఆ వ్యక్తి జీవితంలో దేవుడు అనుగ్రహించినటువంటి సంవత్సరం అనే దయాకిరీటాన్ని బట్టి సంతోషంగా ప్రభుకి కృతజ్ఞతలు చెల్లిస్తూ కృతజ్ఞతా కూటాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు. కానీ దేవుడు తనకిచ్చినటువంటి కుమార్తె, ఆ చిన్న బిడ్డ గురించి కొన్ని మాటలు నాతో వారు చెప్పినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. చిన్నతనంలోనే ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ బిడ్డ నడిపించబడ్డం, ఆ చిన్నతనంలోనే ఆ భక్తి క్రమంలో పెంచబడడం ద్వారా దేవుని పట్ల ప్రేమ ఆ బిడ్డ కలిగి ఉండడం నిజంగా దేవుడు చాలా సంతోషించి ఉంటాడు. సహజంగా ఒక వ్యక్తి బ్రతికుంటే పుట్టినరోజు మనం జరుపుకుంటాం. కానీ క్రైస్తవుడిగా మనందరికీ ఒక నిరీక్షణ ఉన్నది, మనకు మరణం లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు ఈ మాట నేను అన్నాను అనంటే, మన నిరీక్షణ ఏంటి అనంటే, శరీరానికి మరణం ఉంటుంది కానీ ఆత్మకు మాత్రం మరణం లేదు. ఈరోజు చిన్న బిడ్డ సుస్మిత భౌతికంగా ఇక్కడ లేకపోవచ్చు. ఎక్కడుంది చెప్పండి? ఎక్కడుంది? దేవుని సన్నిధిలో ఉంది. ఇక్కడ భౌతిక సంబంధమైన తల్లిదండ్రులు ఆ బిడ్డ విషయంలో ఎంతవరకు జాగ్రత్త కలిగి ఉంటారు అంటే కొంతవరకు మాత్రమే. కానీ దేవుడు ఆ బిడ్డ విషయంలో ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో, దేవుడు ఆ బిడ్డ పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో, ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి మనందరం కూడా ఏదో ఒకరోజు ఈ లోకాన్ని విడవాల్సిందే. కానీ మనకన్నా ముందు దేవుడు ఆ బిడ్డని ప్రేమించి ఆ బిడ్డని తన సన్నిధిలోనికి తీసుకున్నాడు. మనందరం కూడా దేవుని ద్వారానే ఈ లోకానికి పంపబడ్డాం. మనంతటా మనము కావాలి అని ఈ లోకానికి రాలేదు. మన పుట్టుక వెనకాల మన ప్రమేయం అనేది అసలే లేదు. అంత మాత్రమే కాదు, మన కన్న తల్లిదండ్రుల ప్రమేయం కూడా లేదు. మీలో ఎవరైనా చెప్పగలుగుతారు, నేను కావాలనే ఈ ప్రాంతంలోనే వాళ్ళకే నేను పుట్టాలి అని పుట్టాను అని చెప్పగలుగుతారా? లేదు. మనకు దేవుడు బిడ్డల్ని ఇచ్చాడు. మనం వారిని కనాలని, వాళ్ళే కావాలని మనం కన్నామా? లేదు. మన ప్రమేయం లేకుండా, వాళ్ళ ప్రమేయం లేకుండా ఎవరి ప్రమేయంతో ఈ లోకానికి మనం పంపబడ్డాము అనంటే దేవుని యొక్క ప్రమేయమును బట్టి. చప్పట్లు కొడదామా? ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి మనందరి పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను కలిగి ఉన్నాడు, ఓ ఏర్పాటును కలిగి ఉన్నాడు. అది ఎంతమంది అయితే గుర్తెరుగుతారో వారు ధన్యులండి. ఎంతమంది అయితే గుర్తెరుగుతారో వారు ధన్యులు. ఈ లోకంలో ఎవరిని ధన్యులు అని అంటారు అంటే, లక్షల రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నటువంటి వ్యక్తిని చూసి అబ్బా అదృష్టవంతుడండి, చేతి నిండా డబ్బే. కొంతమంది మేడ మిద్దెలు ఉన్నటువంటి వారు ఆ పూరి గుడిసెలోనో
అద్దీంట్లోనూ ఉంటున్నటువంటి వారు అంటారు, బా వాళ్ళకేందండి 2 అంతస్తుల డాబా, ప్రతి నెల ఇంటి అద్దె కట్టలేక అల్లాడిపోతూ ఉన్నాం, ధన్యులాలు అంటారు. కొంతమంది ఈ పొలాలు, వస్తువులు, వాహనాలు ఉంటాయి కదా, వాళ్ళను చూసి అదృష్టవంతులు అని అంటారు. అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులు వారు కలిగి ఉన్నటువంటి సంపదను బట్టి చాలామంది అదృష్టవంతులు అని అంటారు. కానీ కనపడుతున్న ఏవి కూడా స్థిరము కాదు, శాశ్వతం కాదు. ఏది స్థిరము కాదు, శాశ్వతము కాదు. కానీ అశాశ్వతమైన వాటిని చూసి, ఆ కలిగి ఉన్న వాటిని బట్టి కొంతమంది అతిశయించేటువంటి వారుగా ఉంటారు. వాళ్ళకి అన్నీ ఉంటాయి కానీ వాళ్ళ జీవితాల్లో దేవునికి స్థానం ఉండదు, దేవునికి విలువ ఉండదు. దేవుడిచ్చిన వాటి మీద మనసు పెట్టి దేవుణ్ణి పక్కన పెట్టేటువంటి వారు ఈ రోజుల్లో చాలామంది కనపడుతూ ఉన్నారు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, వివేకము కలిగి దేవుణ్ణి వెదకువారు కలరేమోనని దేవుడు ఆకాశము నుండి నరులని పరిశీలిస్తూ ఉన్నాడంట. ఎంత దౌర్భాగ్య పరిస్థితో కదా. మనం దేవుణ్ణి వెతకాలా, దేవుడు మనల్ని వెతకాలా? చెప్పండి మీరు. ఎందుకంటే నువ్వు తినే తిండి ఆయన ఇచ్చింది, కట్టుకునే వస్త్రం ఆయన ఇచ్చింది. ఈ 2026 సంవత్సరం ఈ మొదటి నెల నీ జీవితంలో ప్రవేశించడానికి కృప ఆయన ఇచ్చాడు. ఈ 2026 సంవత్సరాన్ని చూడకుండానే ఎంతోమంది కన్ను మూశారు గడిచినటువంటి సంవత్సరాల్లో. 2020 సంవత్సరంలో మనందరినీ ఒక్కసారిగా భయభ్రాంతులకు గురి చేసింది కరోనా. అదేదో ఓ ప్రాంతంలో వచ్చింది కాదు, ఓ జిల్లాలోనో, ఓ రాష్ట్రంలోనో, ఓ దేశంలోనో కాదు, కానీ యావత్ ప్రపంచమంతా కూడా ఆ కరోనాకి అడలిపోయిందనమాట. స్తోత్రం కలుగునుగాక. లక్షల మంది పిట్టల్లాగా రాలిపోయారు. ఎంతమందో కనీసం ఇంట్లో నుంచి బయటికి రావడానికి కూడా సాహసం చేయలేనటువంటి పరిస్థితి. కానీ నీ జీవితంలో ఒక్కొక్క రోజును పొడిగిస్తూ ఉన్నాడు, వారాన్ని పొడిగిస్తూ ఉన్నాడు, నెలను పొడిగిస్తూ ఉన్నాడు, సంవత్సరాన్ని పొడిగిస్తూ నేటి వరకు నిన్ను సజీవురాలుగా, సజీవుడిగా ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. నాకు కూడా 2020లో కరోనా వచ్చింది. అన్న వాక్యం నిలబడి చెప్పట్లేదు ఏంది, కూర్చొని చెప్తున్నాడు ఏంది అనుకోవద్దు. ఆ 2020 సంవత్సరంలో వచ్చిన కరోనాని బట్టి వాస్తవానికి డాక్టర్లు బ్రతకడు అని చెప్పారు. దేవుని మహాకృప, ఆయన కృప ద్వారా దేవుడు నన్ను బ్రతికించాడు. అయితే కరోనా వచ్చినప్పుడు వాడినటువంటి సెరాయిడ్స్ ద్వారా శరీరంలో ఉన్న కండరాలన్నీ కూడా కరిగిపోయినాయి. నిలబడడానికి కూడా శక్తి లేనటువంటి పరిస్థితి. ఆ మెట్లు ఎక్కాలి అని అంటే నా వల్ల కాదు, ఆయాసం వచ్చింది. కూర్చొని వాక్యం చెప్పడానికి కారణం ఇదనమాట. స్తోత్రం చెప్తారు ఒకసారి. అంటే కొంతమంది మనసులో అనుకుంటూ ఉంటారనమాట, ఇదేంది ఈ తండ్రి సన్నిధిలో సేవకులందరూ వాక్యం కూర్చొని చెప్తూ ఉంటారు అని అనుకుంటూ ఉంటారు. అంటే కొంతమంది బాధలు అలా ఉంటాయి. ఆ మధ్యకాలంలో ప్రాంతానికి వెళ్ళి సేవకుడు, చాలా అలసిపోయాను ఈరోజు నేను కూర్చొని వాక్యం చెప్తాను అని అంటే, దాందే ఉందిలే పాస్టర్ గారు, మీరు కూర్చొని వాక్యం చెప్తే మేము పండుకొని వింటామండి అని అన్నారంట. స్తోత్రం కలుగును గాక. మీరు అలా అనేవాళ్ళు కాదులే, అర్థం చేసుకునేవాళ్ళు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ప్రియులరా, మన జీవితంలో ఒక్కొక్క దినాన్ని పొడిగిస్తున్నటువంటి వాడు దేవుడు. మనం తినే ఆహారాన్ని, కట్టుకునే వస్త్రాన్ని, ఉండే నివాసాన్ని, మనం కలిగి ఉన్న సమస్తాన్ని మనకు అనుగ్రహిస్తున్నవాడు ఎవరు అంటే దేవుడు. అలాంటి దేవుని గురించి ఆలోచించే అంత సమయము కానీ ఈరోజు మనుషుల్లో ఎక్కడ కనపడుతూ ఉంది? దేవుడు వెతుక్కుంటున్నాడు అనమాట. ఎవరైనా ఉన్నారా? నన్ను వెతికేవారు ఎవరైనా ఉన్నారా అని దేవుడు వెతుకుతూ ఉంటే అందరూ బిజీగా ఉన్నారు. దేవుని కృపలో ఈ దినము, ఈరోజు, ఈ సమయము ఆయన కనుదృష్టిలో నువ్వు ఉన్నావు. చప్పట్లు కొట్టండి ఒకసారి.
మీరున్నారు. ఎంత సంతోషిస్తూ ఉన్నాడో దేవుడు. మీకు కూడా చాలా పనులు ఉండొచ్చు. ఇక్కడికి వచ్చినటువంటి వారు ఈ ప్రాంతం నుంచే వచ్చిన వారు కాదు, ఆయా ప్రాంతాల్లో నుంచి, సుదూర ప్రాంతాల్లో నుంచి కూడా ఎంతో వ్యయప్రయాసలతో ఆయన సన్నిధిని అనుభవించాలి అని, దేవుని మాటలు వినాలని ఆసక్తితో వచ్చారు. ప్రియులారా, దేవుని బిడ్డలమైన మనకు ఒక నిరీక్షణ ఉన్నది. మనకు మరణం ముగింపు కాదు, మరణము ప్రారంభం. యుగ యుగాలు దేవుని మహిమలో, దేవుని సన్నిధిలో ఆయనతో కూడా ఉండే ఆ గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈరోజు దైవజనులు బాబు, అలాగనే తన భార్య, ఆ బిడ్డను గురించి ఏం బాధ లేదు. ఎందుకంటే ఆ బిడ్డ ఎక్కడుందో వాళ్ళకి తెలుసు. వాళ్ళకన్నా కూడా చాలా భద్రత కలిగి ఉన్నవాడు ఆయన దేవుడు. ఆ బిడ్డ పట్ల వాళ్ళకెంత ప్రేమ ఉందో తెలియదు, కానీ ఆయనకు అమితమైనటువంటి ప్రేమ ఉంది. మనుషుల ప్రేమ కొంతవరకు మాత్రమే, దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఆ ప్రేమను బట్టి దేవుడు ఆ బిడ్డను ఆయన సన్నిధిలోనికి తీసుకున్నాడు. నా బిడ్డ దేవుని సన్నిధిలో ఎంతో సంతోషంగా, ఆనందంగా ఉంది. అయితే నా బిడ్డ ఉన్న ఆ ప్రదేశానికి నేను, నా బంధువులు, నా స్నేహితులు, నా సమాజ ప్రజలందరూ కూడా వెళ్ళాలి. ఆ నిత్య ఆనందములో మేమందరము సంతోషించాలి అని ఒక భారంతో, ఆశతో, ఆరాటంతో ఈ కూడికను ప్రతి సంవత్సరము కూడా దైవజనులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు వ్యయప్రయాసలతో. కానీ ఈరోజు దేవుని కృప ద్వారా మీతో కూడా కలిసి ఈ కూడికలో ఏకీభవించి దేవుని మాటలు వినడానికి, అలాగే దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. కొద్ది మాటలు దేవుని వాక్యాన్ని మనం విందాం. అంతకు ముందు ఒక చిన్న పాట పాడదాం. చిన్న పాట. నీ కృప బాహుల్యమే, నీ కృప బాహుల్యమే, నీ ప్రేమ పరవశమే, నీ ప్రేమ పరవశమే, నా యేసయ్యా నీతో నా జీవితం, నా యేసయ్యా నీతో. ఎంతమందికి వచ్చి అందరూ కలిసి పాడదాం. నిత్యము సంతోషమే, నిత్యము ఆనందమే, నిత్యము సంతోషమే, నిత్యము ఆనందమే, నీ కృప బాహుల్యమే. అందరు చప్పట్లు కొడుతూ, నీ కృప బాహుల్యమే. ఆయన కృపను బట్టి మన సారా ప్రభువుని స్తుతిద్దాం. ఆయన కృప ద్వారానే మన జీవితాల్లో ఒక్కొక్క రోజు పొడిగించబడతా ఉంది. అగాధ జలములు ఆర్పగలేని ప్రేమ జ్వాలను రగిలించినది, అగాధ జలములు ఆర్పగలేని ప్రేమ జ్వాలను రగిలించినది, సంపూర్ణమైన సియోనులో నన్ను చేరరమ్మని పిలచినది, సంపూర్ణమైన సియోనులో నన్ను పిలచి, నీ కృప బాహుల్యమే.
నా యేసయ్యా నీతో నిత్యము సంతోషమే, నిత్యము ఆనందమే, నిత్యము సంతోషమే, నిత్యము ఆనందమే. నీ కృప బాహుల్యమే, నీ కృప బాహుల్యమే. హల్లెలూయా. కొద్దిగా ముందుకు సర్దుకుంటారా? ఇక్కడ చాలా ప్లేస్ ఉంది, కొద్దిగా సర్దుకొని జరగండి. జరిగినట్టుగా నటించమాకండి, జరగండి నిజంగా. త్వరగా ఇంకా జరగాలి. అదిగో అటు కదులుతున్నారేందో, డ్యాన్స్ కాదు. జరగండి, ముందుకు జరగండి, సర్దుకోవాలా. ఇదంతా ప్లేసే. కొద్దిగా సర్దుకోండమ్మా మీరు కూడా. రండి. దేవుని వాక్యాన్ని వినబోతున్నాం పిల్లరా. త్వరగా సర్దుకొని కూర్చుందాం. దేవుని మాటలు చాలా విలువైనవి. దైవజనుల ద్వారా విలువైనటువంటి మాటని దేవుడు మనతో మాట్లాడాడు. ప్రభువులో మనము నిలిచి ఉండాలి. ఎన్ని రకాల ప్రతికూలమైన పరిస్థితులైనా, ఆటంకాలైనా, ఇబ్బందులైనా దేవునితో నిలిచి ఉన్నప్పుడే మన జీవితాల్లో ఫలిస్తాయి. నేను జరగమన్నాను కానీ మాట్లాడమని చెప్పలేదు. జరగండి. అస్సలు పైకి లేచి నిలబడడానికి ఇబ్బంది పడతా ఉన్నారు, ఏదో అటు కదులుతూ ఉన్నారు అంతే. మంచిది. దేవుని వాక్యాన్ని విందాం. మీ బైబిల్ గ్రంథాలు తెరచి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులునై ఉండుడి. చాలు. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ఈ రాత్రి దేవుని సన్నిధిలో మనందరం కూడా దేవుని మాటలు వినబోతున్నాం. ఆయన మాటలు నిత్య జీవం కలిగినవి గనుక ఆయన మాటలు మనల్ని ఆత్మీయంగా బలపరిచేవి, క్షేమాన్ని కలిగించేవి. ఆ మాటలు వినుట కొరకే ప్రతి ఒక్కరం కూడా నోరు తెరచి ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, గనుడవైన మా దేవా, నీకు స్తోత్రము నాయనా, స్తోత్రములు. నీ కృపా బాహుల్యతను బట్టి, అమూల్యమైన మీ ప్రేమను బట్టి మనసారా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము నాయనా. ఇదిగో ఈ కూటానికి ఎంతో ఆసక్తితో నీ ప్రజలందరూ కూడా నడిపించబడ్డారు. మొదటిగా నీ దాసుని నిలబెట్టి మీరు మాట్లాడిన విధానం కొరకై స్తోత్రాలు. రెండవదిగా నీ బలహీన దాసుడు నీ పాదాలని పట్టుకొని ప్రార్థిస్తూ ఉన్నాడు. నీ ప్రజలకు అవసరమైన మాటలు దేవా మీరు అందించండి. ఏ మాటల చేత ప్రజలు ఆదరించబడతారో నీకు తెలుసయ్యా. ఏ మాటల చేత ప్రజలు బలపరచబడతారో నీకు తెలుసు. ఏ మాటల చేత ప్రజలు పురికొల్పబడతారో నీకు తెలుసు. నీవే నీ దాసుని బలపరిచి అభిషేకించి నీ దాసుని నోటిని బోరగా వాడుకొని వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీ ఘనమైన నామానికి మహిమ పొందమని యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది పిల్లరా, శ్రద్ధగా కొద్ది మాటలు మాత్రమే నేను అందిస్తాను. సమయం చాలా విలువైనది కనుక మీరు ఆయా ప్రదేశాల్లో నుంచి ఎంతో వ్యయ ప్రయాసాలతో వచ్చారు. తిరిగి మళ్ళీ మీరు మీ గృహాలకు వెళ్ళవలసి ఉన్నది కనుక కొద్ది మాటలు శ్రద్ధగా విందాం. దానికి ముందు ఒకసారి 2 చేతులు పైకెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్దాము. హల్లెలూయా. ఈ చదవబడినటువంటి వాక్యం చాలామందికి పరిచయం ఉండే ఉంటుంది. అపోస్తుడైనటువంటి పౌలు భక్తుడు ఒకప్పుడు హింసకుడుగా, దూషకుడుగా, హానికరుడుగా ఉన్నటువంటి ఆయన యేసు ప్రభుని నమ్ముకున్నటువంటి ప్రజల్ని చాలా ఇబ్బంది పెట్టాడు. తద్వారా ప్రజలందరూ కూడా దేవుని పాదాలని పట్టుకొని ప్రార్థించారు, ప్రభువా
మిమ్మల్ని తెలుసుకొని మా బ్రతుకులు మార్చుకొని ఎంతో చక్కగా మిమ్మల్ని మేము వెంబడిస్తూ ఉన్నాం. మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆరాధించకుండా మమ్మలను ఆటంకపరచడానికి ఒక వ్యక్తి వచ్చాడయ్యా. ఆ వ్యక్తి ఆగడాలు మేము తట్టుకోలేకపోతా ఉన్నాం. ఎవరు మాట్లాడినా మాటల్ని వినట్లేదు అతను. నీవే ఆయనతో మాట్లాడు ప్రభువా అని ఆ భక్తులు ప్రార్థించినప్పుడు ప్రభు జోక్యం చేసుకొని ఒకానొక సమయంలో దేవుడు ఆయన్ని దర్శించాడు. దర్శించి ప్రభు సౌలుతో మాట్లాడాడు. సౌలుతో ప్రభు ఒకే ఒక్క మారు మాట్లాడాడు. ఒక్కసారి మాట్లాడిన ఆ మాటను బట్టి సౌలు మార్పు చెందాడు. ఈరోజు దేవుని బిడ్డలమైన మనతో ప్రభు ప్రతి నిత్యము కూడా మాట్లాడుతూనే ఉన్నాడు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో సోషల్ మీడియా ద్వారా ఎంతోమంది దైవజనులు దేవుని సువార్తను వెదజల్లుతూ ఉన్నారు. ప్రార్థనా కూటాల ద్వారా, సభల ద్వారా, సంఘాలలో నియామక కూటాల ద్వారా దేవుని వాక్యాన్ని ప్రజలకు ఎంతగా అందుబాటులోనికి తీసుకొస్తున్నారు. కారణం ఏంటి అనంటే ప్రభు రాకడ అది సమీపమై ఉన్నది. ఎవరైతే ఆయన మాటలు విని వారి జీవితాలు కట్టబడతాయో, ఆయన రాకడ కొరకై సిద్ధపరచబడతారో వారు ప్రభువుతో కూడా ఆరోహణమైపోతారు, ప్రభువుతో కూడా మహిమలోనికి వెళ్ళగలుగుతారు. అందుకొరకని దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఆయన మాటలను అందిస్తూ ఉన్నాడు. మనతో ఎన్ని మాటలు మాట్లాడినా కొంతమంది జీవితాలు ఎప్పటిలాగా అలాగే ఉండిపోతూ ఉంటాయి. కొంతమంది మాత్రమే వాళ్ళ జీవితాలను సరిచేసుకొని ఎంతో చక్కగా భక్తి క్రమంలో అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు. అయితే మనలాగా మనతో విస్తారమైనటువంటి మాటలు కాదు కానీ సౌలుతో ఒక్కమారే మాట్లాడాడు. సౌలా, సౌలా, నన్నెందుకు హింసిస్తున్నావు అని. ఆ మాట విన్న వెంటనే సౌలు ప్రభువును ప్రశ్నించాడు. ప్రభువా, ఎప్పుడయ్యా నిన్ను హింసించింది? నన్ను నమ్ముకొని నన్ను వెంబడిస్తున్నటువంటి వారిని నువ్వు అడ్డగిస్తూ ఉన్నావు, ఆటంకపరుస్తున్నావు. వారిని కొట్టే ప్రతి దెబ్బ నా మీదే పడుతుందయ్యా. వారిని అనేటువంటి ప్రతి మాట నాకే తగులుతుంది. ఎందుకంటే వారు నా యందు విశ్వాసం ఉంచి నేనే లోకముగా వారు బ్రతుకుతూ ఉన్నారు. వారు నా ప్రజలు, నా బిడ్డలు. వారినంటే నన్నన్నట్లే. నేనేం చేశానని నువ్వు ఇంతగా నన్ను ద్వేషిస్తున్నావు? ప్రేమించమని చెప్పాను, సహించమని చెప్పాను, క్షమించమని చెప్పాను. ఒక మనిషి జీవితం ఎలా జీవించాలో దాని విధానాన్ని గురించి నేను తెలియపరిచి వారి జీవితాలు మార్చుకొని వారు వెంబడిస్తూ ఉంటే నీకెందుకంత కక్షయ్య అని దేవుడు మాట్లాడినప్పుడు ఇక మరో మాట మాట్లాడకుండా ప్రభువుని తన సొంత రక్షకుడిగా విశ్వసించాడు. గట్టిగా స్తోత్రం చెప్దాం. విశ్వసించి ఇక దేవుణ్ణి వెంబడించడం ప్రారంభించాడు. యేసు ప్రభువుని ఎరగక మునుపు తన జీవితంలో తనకిష్టానుసారంగా జీవించినప్పటికీ ఎప్పుడైతే దర్శనంలో ప్రభువుని గుర్తెరిగాడో, తెలుసుకున్నాడో, దైవ దర్శనం పొందిన తర్వాత తన జీవితాన్ని మార్చుకొని ఇక ప్రభువుకి ఇష్టడుగా దేవుని చిత్తం నెరవేర్చుట కొరకై ప్రయాసపడ్డాడు. అంతకుముందు తన ఆలోచన ప్రకారంగా జీవించినటువంటి వ్యక్తి, తను అనుకున్నట్లుగా నడిచినటువంటి వ్యక్తి, తన కోరికలు తీర్చుకున్నటువంటి వ్యక్తి. కానీ ఏ రోజైతే ప్రభువుని గుర్తెరిగి ఆయన మార్గంలోనికి వచ్చాడో ఆనాటి నుంచి అంతము వరకు, చనిపోయేంత వరకు దేవుని చిత్తము కొరకై ప్రయాసపడినటువంటి వ్యక్తి పౌలు భక్తుడు. బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధనలో ఎక్కువగా దేవుని పరిచర్య కొరకై ప్రయాసపడినటువంటి వ్యక్తి పౌలు భక్తుడు. ఎన్నో ప్రదేశాలు తిరిగాడు. యేసు ప్రభువుని గురించినటువంటి రక్షణ సువార్తను అనేకులకు తెలియపరిచాడు. ఆయన మార్పు చెంది ప్రకటిస్తూ ఉంటే అనేక మంది విభ్రాంతి చెందారు. ఒకప్పుడు ఆ యేసు ప్రభువుని నమ్ముకొని యేసు ప్రభువుని వెంబడిస్తున్న వారిని ఆటంకపరిచిన వాడు ఈరోజు ఆ యేసు ప్రభువే నిజమైన దేవుడని ప్రకటిస్తున్నాడే అని ఆశ్చర్యపోయారు. అనేక ప్రాంతాలు తిరిగి సంఘ నిర్మాణాలు జరిగించి అనేక మంది సేవకులను సిద్ధపరిచి అనేకులను ప్రభు వైపు
త్రిప్పినటువంటి వ్యక్తి పౌలు భక్తుడు. ప్రభువుని ఎరగనంత వరకు ఎలా పడితే అలా జీవించాడు, కానీ ప్రభువుని ఎరిగిన తర్వాత మాత్రం దేవుని చిత్తం కొరకే ప్రయాసపడినటువంటి వ్యక్తి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, గమనించండి, మన జీవితాన్ని గురించి దాని విలువని మనం ఎరగనంత వరకు మన ద్వారా ఎదుటివారికి ఇబ్బంది కలిగిద్ది. ఎప్పుడైతే మన జీవితం పట్ల దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు, ఒక ఏర్పాటును కలిగి ఉన్నాడని మనం తెలుసుకుంటామో అప్పుడు మన జీవితాలు ప్రయోజనకరంగా మార్చబడతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తన పట్ల దేవుడి చిత్తం ఏమిటో తెలియనంత వరకు ప్రజలందరినీ కూడా చాలా బాధ పెట్టాడు, చాలా హింసించాడు. కానీ ఎప్పుడైతే తన పట్ల దేవుడు కలిగి ఉన్న ఉద్దేశం ఏమై ఉన్నదో అది తెలుసుకున్న తర్వాత దేవుని కొరకై తాను ఎంత కష్టపడ్డాడో ప్రభు ఆయన విషయంలో ఆయనని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో ఆ మాటలు తెలియపరిచాడు. సౌలా, నువ్వు రాజుల ఎదుట నిలబడాలి, నా నామము నిమిత్తమై అనేక శ్రమలు భరించాలి, అవమానాలు భరించాలి, నిందలు భరించాలి అని తన పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి ఉద్దేశాన్ని తెలియపరిచిన తర్వాత దాన్ని మనస్సులో స్థిరపరుచుకున్నాడు. తెలుసా, బైబిల్ గ్రంథంలో పౌలు క్రీస్తు పడిన శ్రమలలో కొదువైనటువంటి వాటిని ఆ శరీరమందు సంపూర్తి చేస్తున్నాను అని అన్నాడు. స్తోత్రం చెప్తారా? యేసయ్య ఎన్ని శ్రమలు అనుభవించాడో, ఎన్ని అవమానాలు భరించాడో, ఇంకా కొన్ని కొదువుగా ఉన్నాయంట. ఆ కొదువైనటువంటి వాటిని తన శరీరమందు సంపూర్తి చేయడానికి యేసు ప్రభుని చాలా రకాలుగా హింసించారు. ఆయన్ని హింసించినటువంటి విధానాన్ని ఒక్కసారి మనం తలపోసుకుంటే కన్నీరు రాకుండా ఉండు. చాలాసార్లు నేను యేసు ప్రభుని తెలుసుకున్న తర్వాత ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అనే సినిమా ఉంటుంది. ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అంటే యేసు ప్రభు యొక్క శిలువ శ్రమలు అందులో ఉంటాయి అన్నమాట. అది ప్రత్యేకంగా యేసు ప్రభు శిలువ శ్రమలే. చాలాసార్లు ప్రారంభం నుంచి ముగింపు దాకా దాన్ని చూద్దామని ప్రయత్నించాను. ఆయన్ని బంధించి ఆయన్ని కొరడాలతో కొట్టడం, అది చూసినప్పుడు దాన్ని చూడలేని పరిస్థితి అన్నమాట. అక్కడికి వచ్చేటప్పటికే కన్నీరు, ఇంత బాధ, ఇన్ని శ్రమల, ఇన్ని రకాలుగానా నా కొరకు ప్రభు శ్రమ పడ్డది అని దాన్ని చూసేటప్పటికే ఏడుపు వచ్చేసింది. మీలో ఎంతమంది చూశారు? అన్న ఎప్పుడో మానేసామన్నా మేము సినిమాలు చూడడం అని అంటారా? సినిమాలు మానేసాం కానీ సెల్ ఫోన్లు బాగానే చూస్తామండి. అర్థమైందా? ఈరోజు ప్రతి ఒక్కరి చేతిలో ఇది మాత్రం ఉంటుంది. ఇప్పుడు దీని ద్వారా ఎంత ప్రయోజనం ఉందో అంత నష్టం ఉంది. ఈరోజు చాలామందికి కొన్ని పనులు చాలా సులువైపోయినాయి అన్నమాట. ఒకప్పుడు ఎక్కడికో వెళ్ళి నేర్చుకోవాలి, ఇప్పుడు నేర్చుకునే పని ఏం లేదు. రొయ్యల వేపుడు ఎలా చేయాలి, చేపల పులుసు ఎలా పెట్టాలి, కాకరకాయ ఫ్రై ఎలా చేయాలి, పెద్ద కష్టమేం లేదు. అర్థమైందా? నువ్వు ఏది అడిగినా సరే వెంటనే ఎలా తయారు చేయాలో అన్నీ చూపిస్తూ ఉంది. ఈరోజు చాలామంది పనులన్నీ చాలా ఫ్రీ అయిపోతున్నాయి అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సినిమాలు ఏం చూడమని కాదు, అయితే ఆ సినిమాని ఎందుకు నేను చెప్తున్నాను అని అంటే యేసు ప్రభు యొక్క శ్రమలు, అంతగా శ్రమలు పొందాడు ఆయన. ఇంకా కొదువైన వాటిని ఉన్నాయి, కొన్ని ఉన్నాయి, అవి నా శరీరమందు సంపూర్తి చేస్తున్నాను అని అన్నాడు. అంటే ఎంతగా దేవుని కొరకై ప్రయాసపడ్డాడు, కష్టపడ్డాడు. ప్రియులారా, ఆయన అంటాడు, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి. నేను మీతో చెప్పాలనుకున్నటువంటి మాట ఏంటి అని అంటే, దేవుని యొక్క ప్రయాస వ్యర్థమైపోయిద్దా? పౌలు భక్తుడు మరొక చోట అంటాడు, బాప్తిస్మం ఇవ్వడానికి దేవుడు నన్ను పంపలేదు, కానీ యేసుక్రీస్తు యొక్క శిలువ సువార్త వ్యర్థము కాకుండానట్లు ఆయన నన్ను పంపాడు అని అంటాడు. అంటే యేసు ప్రభు యొక్క శిలువ సువార్త వ్యర్థమైపోయిద్దా?
యేసు ప్రభు పడ్డ శ్రమలు వ్యర్థమైపోతాయా? యేసు ప్రభు కార్చిన రక్తం వ్యర్థమైపోయిద్దా అనంటే మీరేం చెప్తారు చెప్పండి? వ్యర్థమైద్దా, వ్యర్థం కాదా? చెప్పండి గట్టిగా. వ్యర్థం కాదు అన్నవారి చేతులు ఎత్తండి. కొంతమంది ఇందిరాగాంధీ లాగా ఎత్తుతున్నారన్నమాట చేతులు. ఇందిరాగాంధీ బొమ్మను చూసారు ఎప్పుడన్నా? ఎట్టుంటుంది మీ చేసేమో. దేవునికి స్తోత్రం చెప్పండి. చాలామంది చెప్పారు వ్యర్థము కాదు అని. ఖచ్చితంగా వ్యర్థమైద్ది. అదేదన్నా కొత్త బోధ చేస్తున్నావు అంటారా? ఓ ప్రాంతంలో ఒక కుటుంబం ఉంది, 2 భార్యాభర్తలు. ఆ భార్యాభర్తలు చాలా సంవత్సరాలకి ఒక బిడ్డ పుట్టాడు. చాలా సంవత్సరాలకు లేక పుట్టాడనమాట. అయితే ఆ బిడ్డ పుట్టిన తర్వాత ఈ తల్లిదండ్రులు కూడా ఆ బిడ్డ కొరకై కొద్దిగా ప్రయాసపడి కష్టపడి రూపాయి కూడబెట్టి ఆ బిడ్డ పెరిగి పెద్దవాడైన తర్వాత నా బిడ్డకి ఏ కష్టం కలగకూడదు, ఏ బాధ కలగకూడదు, మేము చాలా రకాలుగా ఇబ్బంది పడ్డాం, మా బిడ్డ ఎక్కడ ఎలాంటి ఇబ్బంది పడకుండా వాడు సంతోషంగా సుఖంగా ఉండాలి అని ఆ తల్లిదండ్రులు ఇద్దరు ఏం చేశారు అని అంటే కొద్దిగా ధనాన్ని కూడబెట్టి ఆ బిడ్డ పేరట బ్యాంకులో పెట్టారనమాట. బ్యాంకులో దాచిపెట్టారు. ఇప్పుడు కూడా కొంతమంది అలాగే చేస్తారు. బిడ్డల పేరట ఏవేవో కడతా ఉంటారన్నమాట. వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకూడదు, వాళ్ళ చదువులు బాగుండాలి అని వాళ్ళ కొరకు కొద్దిగా ధనాన్ని సమకూర్చుతూ ఉంటారు. తప్పేం కాదు, మంచిదే. స్తోత్రం చెప్పండి ఒకసారి. మంచిదే, తప్పేం కాదు. అయితే ఆ ధనాన్ని ఆ బిడ్డ పేరట భద్రంగా బ్యాంకులో దాచిపెట్టారు. కొద్దిగా వయసు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ధనమంతా కూడా ఆ బిడ్డకి చెందేటట్లుగా రాశారు. ఆ బిడ్డ కొద్దిగా పెరిగి పెద్దవాడయ్యాడు. ఇంచుమించు ఒక 10 సంవత్సరాలు అలా పెరిగి పెద్దవాడయ్యాడు. ఒకరోజు ఈ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఆ బిడ్డతో చెప్పారు, అయ్యా మేము పక్కూరులో మన బంధువుల యొక్క ఫంక్షన్ ఉంటే అక్కడికి వెళ్తున్నాము, మేము సాయంత్రానికి మళ్ళీ తిరిగి వస్తాం, తిరిగి వచ్చేంత వరకు కూడా చక్కగా నువ్వు పక్కన బాబాయ్ మామయ్య వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ ఇంట్లో ఉండు, ఆ పిల్లలతో ఆడుకుంటూ ఉండు, గొడవ చేయొద్దు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళి సాయంత్రానికి ఆ ఫంక్షన్ ఏదో ముగించుకొని తిరిగి వస్తూ ఉంటే ఓ యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్లో ఇద్దరు కూడా అక్కడికక్కడే చనిపోయారు. ఆ చనిపోయినటువంటి తల్లిదండ్రుల యొక్క ఆ దేహాలని తీసుకొని వచ్చారు. పాపం ఆ బిడ్డ 10 సంవత్సరాలు ఏమంత తెలిసింది చెప్పండి. చాలామంది ఇచ్చారు, ఆదరిస్తూ ఉన్నారు. అయ్యయ్యో ఎంతో మంచివాళ్ళు, ప్రేమ కలిగిన వారు, బిడ్డని ప్రేమించేవాళ్ళు. ఆ తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు. ఈ బిడ్డ పరిస్థితి ఏంటి, ఈ బిడ్డ స్థితిగతులేంటి అని అందరూ ఆ బిడ్డను చూసి బాధపడతా ఉన్నారు. ఆ తర్వాత ఇంకా వారిద్దరిని కూడా భూస్థాపితం చేశారు. ఈ బిడ్డని మామయ్య కొన్నాళ్ళు, బాబాయ్ కొన్నాళ్ళు, వాళ్ళు తెలిసిన వాళ్ళు కొన్ని రోజులు వాళ్ళ దగ్గర ఉంచుకున్నారు. ఈరోజు చాలామంది కుటుంబాల్లో వాళ్ళని వాళ్ళు పోషించుకోవడం కష్టమైపోయింది. వాళ్ళ పిల్లలను వాళ్ళు పెంచడమే కష్టమైపోయింది, చదివించడమే కష్టమైపోయింది. ఇంకొకరిని చదివించాలన్నా వాళ్ళని పోషించాలన్నా కూడా ఇబ్బందికరమైన పరిస్థితులే. ఈ బిడ్డని ఎంతవరకు చూస్తారో కొంతవరకు మాత్రమే చూస్తారు. ఆ తర్వాత ఆ బిడ్డని ఏం చేశారంటే ఒక అనాథాశ్రమంలో వేశారు. అనాథాశ్రమంలో కొన్నాళ్ళు ఉన్న తర్వాత అది కూడా సరిగ్గా నడిపించబడలేక ఆ అనాథాశ్రమంలో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా బయటికి పంపించారు. బయటికి పంపించిన తర్వాత ఈ బిడ్డ పాపం అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ అక్కడ వాళ్ళు ఏదో పెట్టింది తింటా ఉన్నాడు. ఇక ఎవరు లేరు కదా, మంచి చెప్పేవాళ్ళు ఎవరున్నారు? ఈరోజు కొంతమంది కుటుంబంలో పిల్లలకి ఇది మంచి ఇది చెడు అని చెప్పినా కానీ విననటువంటి పరిస్థితులు. ఇలా ఉండకూడదయ్యా, ఇలా ఉండాలి, ఇలా చేయకూడదయ్యా, ఇలా చేయాలి అని చెప్తూ ఉంటే ఆ మాటల్ని సరైన రీతిలో తీసుకోకుండా పెడచెవిని పెట్టేటువంటి వారు ఉన్నారు. చిన్న పిల్లల్ని కదిలించాలన్నా కూడా భయం వేస్తూ ఉంది. చిన్న పిల్లల్ని వాడు అడిగితే ఫోన్ ఇవ్వలేదనుకో, చేతిలో ఏముంటే దాన్ని తీసుకొని కొడుతున్నాడు, ధనాన్ని కింద పడతా ఉన్నాడు. ఇప్పుడు పెద్దలకి పిల్లలు భయపడే పరిస్థితి కాదు, పిల్లలకే పెద్దలు భయపడుతున్నారనమాట. వామ్మో
ఎందుకులే వాడితో ఎందుకు మనకి అని భయపడతా ఉన్నారు. ఇక వాడికి ఎవరున్నారు చెప్పండి? ఎవ్వరు లేరు. పాపం ఇక అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ అటు చేస్తూ ఇటు చేస్తూ ఏదో ఎవరు ఎక్కడో పెడితే తింటా ఉన్నాడు. కొన్నాళ్ళు గడిచేటప్పటికి వాడి పరిస్థితి ఎలా చాలా దుర్భరమైపోయింది. సరైనటువంటి వస్త్రం లేదు, తిండి లేదు, చాలా చాలా దుర్భరమైన పరిస్థితిలో వాడున్నాడు. ఒకరోజు ఆ బిడ్డ ఉన్నటువంటి ఆ ప్రదేశానికి, ఆ ప్రాంతానికి తన తండ్రి స్నేహితుడు ఒక అతను రావడం జరిగింది. అతను పట్టణంలో ఉంటాడు. వచ్చినప్పుడు ఈ వ్యక్తిని గురించి విచారం చేశాడు. నా స్నేహితుడు ఉండేవాడు కదా, ఏమయ్యాడు, ఎక్కడున్నాడు అని అంటే వాళ్ళు చెప్పారు, నీకు తెలీదా, ఆ భార్యాభర్తలు ఇద్దరు ఒకే రోజు యాక్సిడెంట్ ద్వారా చనిపోయారు అంటే ఆశ్చర్యపోయాడు. అరే అవునా, మరి వాడికి ఓ బిడ్డ ఉండాలి కదా, ఏమయ్యాడు ఆ బిడ్డ? ఆ తర్వాత వాళ్ళు వీళ్ళు కొన్నాళ్ళు ఆ బిడ్డను చూశారు. ఆ తర్వాత ఆ బిడ్డ ఏమైపోయాడో తెలియదు, అనాథాశ్రమంలో ఉంచారు. అది కూడా సరిగ్గా లేక మరి వాడిని బయటికి పంపించడం జరిగింది. ఎక్కడికి వెళ్ళాడో తెలియదు అనేటప్పటికే ఆశ్చర్యం వేసింది. ఒరే ఆ బిడ్డ అనాథ అయిపోయాడే, ఎక్కడున్నాడు ఏంటి అని వెతుకుతూ ఉన్నాడు. అలా వెతుకుతున్నటువంటి క్రమంలో ఒకరోజు ఒక బస్టాండ్ దగ్గర చినిగిపోయిన బట్టలతో, చింపిరి జుట్టుతో ఆడ కనపడడం జరిగింది. ఆ పక్కనే ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఇదిగో నువ్వు అడిగావు కదా నీ స్నేహితుడు కొడుకు అని, అదిగో వాడే అని చెప్పేటప్పటికి వాడిని చూసి ఇతని హృదయం ద్రవించింది. దగ్గరికి వెళ్ళాడు. దగ్గరికి వెళ్ళి వాడిని దగ్గరికి తీసుకొని, ఏరా ఏమైపోయావు, ఏం చేస్తున్నావు అని అంటే వాడు చెప్పాడు, అక్కడక్కడ తిరుగుతూ ఉన్నాను, వాళ్ళు పెడితే తింటా ఉన్నాను. అప్పుడు ఆ బిడ్డను బట్టి అన్నాడు, మరే మీ నాన్న బ్రతికి ఉండగానే నీకు ఏ ఇబ్బంది కలగకూడదని, ఏ శ్రమ రాకూడదని, నువ్వు ఆరోగ్యంగా ఆశీర్వాదకరంగా బాగుండాలని నీ పేరట బ్యాంకులో కొద్దిగా డబ్బులు వేశాడురా. మీ నాన్న నీ కొరకు దాచిపెట్టినటువంటి ఆ ధనం ఈరోజు నీ దగ్గరుంటే నీవే 10 మందిని పోషించగలిగేటువంటి స్థితిరా నీది అని తన తండ్రి తన కొరకై దాచి ఉంచినటువంటి ఆ ధనాన్ని గురించి ఆ బిడ్డకి చెప్పి, ఆ బిడ్డని తీసుకొని వెళ్ళి ఆ బిడ్డకి చెందాల్సినటువంటి ఆ ధనాన్ని ఇప్పించి ఓ మంచి స్కూల్లో జాయిన్ చేసి ఆ బిడ్డ పేరట ఆ ధనాన్ని అలాగనే బ్యాంకులో పెట్టాడు. అప్పటి వరకు బికారిగా ఉన్నాడు, తినటానికి తిండి లేదు, వస్త్రం లేదు. కానీ ఈరోజు మంచి ఆహారం, చక్కగా చదువుకోవడానికి ఒక స్కూలు, ఏ ఇబ్బంది లేనటువంటి పరిస్థితి. కారణం ఏంటి అంటే తన తండ్రి తన కొరకై దాచి ఉంచినటువంటి ఆ ధనం అతని దగ్గరకు వచ్చిన తర్వాత. ఒకప్పుడు మన జీవితాల్లో కూడా దుర్భరమైనటువంటి పరిస్థితులే, జీవించుచున్నామన్న పేరు మాత్రమే ఉంది. ఇక్కడ కూర్చున్నటువంటి వారి జీవితాల్లో ఒకప్పుడు ఈ క్రీస్తుని ఎరగనప్పుడు జీవితాలు శాపగ్రస్తమే. కానీ యేసు ప్రభుని తెలుసుకున్న తర్వాత కొంతమంది జీవితాలు ఎంత ఆశీర్వాదకరంగా మార్చబడ్డాయో, ఎంత దీవెనకరంగా మార్చబడ్డాయో. కారణం ఏంటి అనంటే ఆ శాపగ్రస్తమైన జీవితంలో నుంచి ప్రభు మనల్ని కాపాడి రక్షించి ఆశీర్వాదకరమైన తన రెక్కల నీడలో మనం జీవించేటట్లుగా సహాయం చేశాడు. స్తోత్రం కలుగునుగాక. ఆ ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడన్న సంగతి, ఆ ప్రభు మన కొరకై ప్రాణం పెట్టాడన్న సంగతి, ఆయన మన కొరకై శ్రమ పడ్డాడన్న సంగతి ఒకప్పుడు మనకు తెలియదు. ఈ ఆశీర్వాదకరమైన జీవితం ఆయనలో ఉన్నదన్న సంగతి మనకు తెలియదు. కానీ ఎవరో ఒక వ్యక్తి ద్వారా యేసు ప్రభు యొక్క ప్రేమని మనం తెలుసుకున్నాం, యేసు ప్రభు యొక్క త్యాగాన్ని మనం తెలుసుకున్నాం. పాపంలో శాపంలో బంధించబడ్డ మనల్ని విడిపించుట కొరకై ఆ లోకరక్షకుడు ఈ లోకానికి వచ్చి మన పాపముల కొరకై తాను ప్రాణం పెట్టి కలువరి శిలువలో 3 మేకుల మధ్య రక్తం కార్చాడు. ఆయన రక్తం ద్వారా మనం కడగబడితేనే మనకు పాప క్షమాపణ అని మనకు తెలిసింది. తద్వారా ఈరోజు ఆయన రక్తాన్ని ఆశ్రయించి ఎంతోమంది ఆ శాపం తొలగించుకున్నారు, ఆ చీకటి జీవితంలో నుంచి బయటకు వచ్చారు. ఈరోజు ఎంతో ఆనందంగా కొంతమంది జీవితాలు గడుపుతూ ఉన్నారండి. స్తోత్రం చెప్పండి. మీలో ఎంతమంది చెప్పగలుగుతారన్నా, యేసయ్యని నేను తెలుసుకున్న తర్వాత నేను చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నానన్నా అని చెప్పగలిగే వాళ్ళు ఎంతమంది? సగం సగం చేతులు కాదండి,
ఒకప్పుడు ఉందా ఈ ఆనందం? ఒకప్పుడు అనుభవించామా? ఈరోజు కొంతమందికి తినటానికి తిండి లేకపోవచ్చు, ఆస్తిపాస్తులు లేకపోవచ్చు, వాళ్ళకు మళ్ళీ వెండి బంగారాలు లేకపోవచ్చు, కానీ ప్రభు మన జీవితంలో ఉన్నాడు అని కొంతమంది ఎంత సంతోషిస్తూ ఉంటారో. ఒకసారి కొంతమంది వచ్చి వాళ్ళు ఉన్నటువంటి ఆ దీన స్థితిని బట్టి దుఃఖపడకుండా, అన్నా ఈరోజు తినటానికి తిండి లేకపోయినా, ఆస్తిపాస్తులు లేకపోయినా ప్రభులో నేను మా కుటుంబం ఎంత సంతోషిస్తున్నామో తెలుసా, ఎంత ఆనందిస్తున్నామో తెలుసా అని చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు ప్రియులారా. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అనంటే, దుర్భరమైన స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తికి తన తండ్రి దాచిపెట్టినటువంటి ఆ ధనం ఎక్కడుందో తెలియదు. ఆ ధనం తన దగ్గర లేనంత వరకు తాను ఎలా ఉన్నాడు అనంటే దేనికి పనికిరాని వాళ్ళలాగా ఉన్నాడు. ఎప్పుడైతే తన తండ్రి స్నేహితుడు వచ్చి, ఒరే నాయనా, మీ నాన్న నిన్ను ఎంతో ప్రేమించాడురా, నీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలని నీ కొరకే ధనాన్ని సిద్ధపరిచాడురా అని ఆ మాట తనతో చెప్పి అతనికి చెందాల్సినటువంటి ఆ ధనాన్ని ఇప్పించిన తర్వాత అతని జీవితం ఆశీర్వాదకరంగా ఉంది. అదే ఆ స్నేహితుడు తన తండ్రి దాచిపెట్టినటువంటి ధనం గురించి ఆ బిడ్డకి చెప్పకపోతే ఆ డబ్బు ఏమైపోయేది? ఆ ధనం ఏమైపోయేది? వ్యర్థమైపోయేది కదా, వ్యర్థమైపోయేదే కదా, ఆ బిడ్డకు ఉపయోగపడకుండా పోయేది కదా. నేను చెప్తున్నా, ఆ స్నేహితుడిలాగా ఈరోజు మనం ఉన్నాం. యేసు ప్రభు ప్రేమ మనకు తెలుసు, ఆయన త్యాగం మనకు తెలుసు, ఆయన మన కొరకే కాచిన రక్తము మనకు ఎరుగుదుము. ఆయన రక్తంలో కడగబడకపోతే ఒక వ్యక్తి ఎక్కడికి వెళ్తాడో మనకు తెలుసు. తెలిసినటువంటి మనం ఆయన శిలువ సువార్తను ప్రకటించకపోతే, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన శ్రమ పడ్డది, ఆయన రక్తము గార్చింది, ఏమైందండి చెప్పండి? వ్యర్థమే కదా. ఆయన శ్రమ పడ్డది, ఆయన కాచిన రక్తం వ్యర్థమైపోతుంది. దానికి కారణం ఎవరో తెలుసా? మనమే. పౌలు భక్తుడు అంటాడు, సువార్త ప్రకటించాల్సినటువంటి భారం నా మీద ఉంది. ఈరోజు చాలామంది అది సేవకుల భారం, వాళ్ళే చెప్తారులే, మనకేం పని అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. నేను చెప్తున్నా, ఇక్కడ కూర్చున్నటువంటి మనందరము ఎవరో ఒకరు మనకు దేవుని గురించిన ప్రేమని, ఆయన శిలువ సువార్తని మనకు అందించారు కాబట్టి అది మనం తెలుసుకొని ఈరోజు ఇక్కడికి వచ్చి ఆయన ఆరాధిస్తూ ఉన్నాం. స్తోత్రం చెప్తారా? లేదన్నా నా అంతటా నేనే ప్రభువుని తెలుసుకున్నానని చెప్పగలిగే వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? ఉన్నారా? ఎవరో ఒకరు నీకు ఆయన ప్రేమని పరిచయం చేశారు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పారు. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడని తెలుసుకున్న నీవు ఆయన వైపు మళ్ళావు, ఆయన మీద ఆధారపడ్డావు. తద్వారా ఈరోజు నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావు, భౌతికంగా ఎంత ఆనందంగా ఉన్నావు. నేను చెప్తున్నా, ఈ భౌతిక సంబంధమైన ఆనందం కన్నా నిత్యానందము నీ కొరకే సిద్ధపరచబడ్డది. స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, ఈరోజు ఎంతోమంది ప్రభు ప్రేమను ఎరగనటువంటి వారు నీ కుటుంబంలో, సమాజంలో, గ్రామంలో జీవిస్తూ ఉన్నారు. వారికి దేవుని ప్రేమ తెలియదు, దేవుని త్యాగం తెలియదు. మరి దానిని గురించి ప్రకటించాల్సినటువంటి భారం మనకు లేదా? ఒకవేళ నువ్వు ప్రకటించకపోతే, నేను చెప్తున్నాను, ఆయన భూమి మీదకి వచ్చి శ్రమపడ్డ శ్రమ వ్యర్థమైపోయిద్ది, కార్చిన కన్నీరు వ్యర్థమైపోయిద్ది, అనుభవించిన కఠినమైనటువంటి శ్రమ వ్యర్థమైపోయిద్ది, కార్చిన రక్తం వ్యర్థమైపోయిద్ది. అది వ్యర్థము కాకుండానట్లు ఉండాలి అనంటే దేవుని బిడ్డవైన నువ్వు, ప్రభువుని తెలుసుకున్న నీవు ఆయనను గురించి ప్రకటించే వ్యక్తిగా ఉండాలి. స్తోత్రం చెప్తారా? ఎందుకండి ఈ భారం? తన బిడ్డ లేదు, పరలోకంలో ఉంది, ప్రభు దగ్గర ఉంది. తన కుటుంబానికి ఈరోజు పుట్టినరోజు కుటుంబంలో ఎంతమంది చేసుకుంటారు చెప్పండి? ఉన్న వాళ్ళకి చేయడం అంతంత మాత్రం కదా. ఆ బిడ్డ లేకపోయినా ఈరోజు ఈ పుట్టినరోజు కూటాన్ని ఏర్పాటు చేస్తున్న కారణం ఏంటంటే పేరు ప్రఖ్యాతుల కొరకు కాదు. ఆ కారణం చేతనైనా కొంతమందికి దేవుని సువార్తను ప్రకటించాలి. ఆ కారణం చేత ఒక్కరైనా రక్షించబడితే చాలు. నా సమాజ ప్రజల్లో, నా బంధువుల్లో, నా స్నేహితుల్లో దేవుని ప్రేమను ఎరగనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. వారికి దేవుని సువార్తను ప్రకటించాలి అనేటువంటి ఆ భారంతో, ఆశతో, ఆరాటంతో ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా ప్రయాసపడతా ఉన్నారు. స్తోత్రం చెప్తారా? గట్టిగా చెప్తారా?
దేవుణ్ణి ఎరిగినటువంటి నీవు, దేవుని ప్రేమను తెలుసుకున్నటువంటి నీవు, ఆ ప్రేమను అనుభవిస్తున్నటువంటి నీవు ప్రభువుని గురించి నీ తోటి వారికి ప్రకటించకపోతే ఆయన పడ్డ శ్రమ వ్యర్థమైపోయింది, ఆయన కార్చిన రక్తము వ్యర్థమైపోయింది. కాబట్టి మనము ఆయన సువార్తను ప్రకటించాలి. తెలుసా, ఓ ప్రాంతంలో ఒక అన్య కుటుంబం అయితే ఆమెకి తన ఇంటి పక్కన వాళ్ళ ద్వారా యేసు ప్రభు పరిచయం అయ్యాడు. అమ్మా, యేసు ప్రభు మంచి దేవుడు, ఆయన నువ్వు తెలుసుకుంటే, ఆయన నువ్వు వెంబడిస్తే, ఆయన నువ్వు విశ్వసిస్తే నువ్వు సంతోషంగా ఉంటావు, నీ కుటుంబం ఆనందంగా ఉంటావు. అంత మాత్రమే కాదు, మన జీవితాల్లో శాప పాప బంధకాలన్నింటిలో నుంచి మనం విడుదల పొందుతాం. ఈ లోకాన్ని విడిచిన తర్వాత నిత్య మహిమలోనికి మనం చేర్చబడతామమ్మా, ఆయన విశ్వసించు అని తోటి వ్యక్తి చెప్తే ఆయన గుర్తెరిగి ఆయన ప్రేమను అనుభవిస్తూ అతి తక్కువ కాలంలోనే ఆమె బాప్తిస్మం తీసుకుంది. ఆ తర్వాత తన కుటుంబంలో వ్యక్తులకి దేవుని గురించి ప్రకటించడం ప్రారంభించింది. భర్త కొద్దిగా మూర్ఖత్వం కలిగి ఉన్నటువంటి వ్యక్తి. ఆ మూర్ఖత్వం కలిగి ఉన్నటువంటి వ్యక్తికి పలుమార్లు చెప్పి చూస్తే ఆయన చాలా కోపిష్టిగా ఆటంకపరిచాడు. సరే, తర్వాత తన బిడ్డలకి చెప్పాడు. ఆ బిడ్డలు కూడా సరైన రీతిలో పట్టించుకోలేదు. కన్నీటితో ప్రార్థన చేస్తుంది, ప్రభువా వీరిని నువ్వు దర్శించయ్యా, వీరితో మాట్లాడు, నిన్ను తెలుసుకోకపోతే, నీ రక్తంలో కడగబడకపోతే వీరు యుగయుగాలు నరకాగ్నిలో యాతన పడతారయ్యా, వారు నరకంలో ఉండి నేను పరలోకానికి వెళ్ళడం నాకంత సంతోషం కాదయ్యా అని ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని కృప ద్వారా పిల్లలు రక్షించబడ్డారు, కానీ భర్త రక్షించబడలేదు. ఈ భర్త రక్షించబడకపోతే ప్రార్థన చేస్తూ ఉంది. ఆ క్రమంలోనే తన కుటుంబ సభ్యులు పక్కన ప్రాంతంలో వేరే ఊర్లో ఉంటే వాళ్ళను గురించి కూడా ఒక భారం. అయ్యా, నిన్ను తెలుసుకున్నటువంటి నేను నా తోటి వారికి కూడా నిన్ను గురించి ప్రకటించాలి కదా, నా బంధువులు నా రక్త సంబంధికులు పలానా ప్రాంతంలో ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి నేను అని తన భర్తను అడిగితే కనీసం ఇంట్లోంచి బయటికి కూడా పంపించడు. కొంతమంది ఎలాంటి వారు అనంటే మామూలుగా ఉండరు, మూర్ఖత్వం. సరే, బయట భర్త ఆమెను బయటికి పంపించడానికి అవకాశం లేకపోతే ఒకరోజు ఆమె చెప్పింది, అయ్యా నా పంటి నొప్పి చాలా ఇబ్బందిగా ఉంది, నిద్ర కూడా పట్టట్లేదు, ఊర్లోకి వెళ్ళి కొద్దిగా ఆ పంటి సమస్య ఏదో తెలుసుకొని చూయించుకొని వస్తాను అని అంటే, సరే భర్త ఏమన్నాడు, వెళ్ళి చూయించుకోపో అని పంపించాడు. ఈమె వెళ్ళి ఆ పంటి నొప్పి వంకతోటి వెళ్ళి తన బంధువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సువార్త ప్రకటించడం ప్రారంభించింది. ఒకసారి స్తోత్రం చెప్తారా, గట్టిగా చెప్తారా? ముగించబోతా ఉన్నాను. వాళ్ళకు సువార్త ప్రకటించింది, వాళ్ళ కొరకే ప్రార్థన చేసింది. సాయంత్రానికి మళ్ళీ ఇంటికి వచ్చే ముందు హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నా పన్నును ఒకసారి చూడండి అంటే, ఏముందమ్మా బాగానే ఉంది, దయచేసి మీరు ఏమనుకోవద్దు, నా పండ్లలో ఒక పంటిని తీసేసేయండి, నా పళ్ళలో ఒక పంటిని తీసేసేయండి అని అంటే, అదేందమ్మా నీ పళ్ళు బాగానే ఉన్నాయి, ఏదన్నా ఇబ్బంది ఉంటే ఆ పళ్ళు తీసేయాలి, కానీ ఆ పంటి బాగున్న పంటిని తీసేస్తే ఎలాగమ్మా అంటే, దయచేసి ఏమనుకోద్దయ్యా, మీరు డబ్బులు కావాలంటే ఇస్తాను, ఆ పంటిని తీసేసే అంటే బలవంతం చేయడం ద్వారా ఆ డాక్టర్ ఏం చేసి అంటే బాగున్న పన్నుకి ఇంజెక్షన్ చేసి తీసేశాడు. సాయంత్రానికి వచ్చింది, పన్ను బాగా నొప్పి పుడితే తీసేశారండి అని చెప్పింది. ఒక్క 3-4 రోజులు అయిన తర్వాత మళ్ళీ బాగా పన్ను నొప్పి పుడుతుందండి, అదేందో అని అంటే మళ్ళీ పంపించాడు. మళ్ళీ వెళ్ళి ఆ బంధువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కొరకు ప్రార్థన చేసి వాళ్ళకు సువార్త ప్రకటించింది. మళ్ళీ సాయంత్రానికి వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు నా పళ్ళల్లో మరొక పన్ను తీసేసేయండి అని అంటే ఆ పంటిని కూడా తీసేశాడు. ఇంటికి వచ్చేసింది. ఆ తర్వాత మళ్ళీ కొన్నాళ్ళకి ఈ పళ్ళల్లో ఇన్ఫెక్షన్ వచ్చిందండి, బాగా ఇబ్బంది కలుగుతుంది అని అంటే మళ్ళీ ఇలాగున మనిషికి ఎన్ని పళ్ళు అండి? కొడితే 36 రాలుతాయి అని అంటారు కదా. తెలుసా, సువార్త పరిచర్య కొరకే, దేవుని ప్రేమను ప్రకటించుట కొరకే తన పళ్ళన్నీ పీకించుకుంది. తన పళ్ళన్నీ కేవలం దేవుని ప్రేమని నా వారికి తెలియపరచాలి, ఆయన తమ కొరకై చేసినటువంటి ఆ త్యాగం ఏంటో వారు తెలుసుకొని
ఆయన రక్తాన్ని ఆశ్రయించి ఆ పాపములో నుంచి వారు విడుదల పొందాలి అని తన పళ్ళన్నిటిని కూడా ఓడబెరికించుకుంది. తెలుసా, తన కుటుంబీకుల్లో చాలా మందిని రక్షించుకుంది. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఏమండి, ఒక పన్ను బీకించుకుంటామా మనం? ఎందుకు అనంటే, నా ప్రభు ప్రేమను వారు గుర్తెరగకపోతే, ఆయన రక్తంలో కడగబడకపోతే వారు నశించి నరకానికి పోతారు. నా దేవుడు పడ్డ శ్రమ వ్యర్థమైపోయిద్ది, ఆయన కార్చిన రక్తం వ్యర్థమైపోయిద్ది. అది వ్యర్థం కాకూడదు. ఆయన ప్రేమను నేను ప్రకటించాలని అలా ప్రకటించుట కొరకై వెళ్ళి తన పళ్ళన్నీ కూడా ఊడబెరుక్కుందండి. స్తోత్రం చెప్తారా ప్రియులారా? అలాంటి ఎంతోమంది బాధ్యత భారము కలిగి ఉన్నటువంటి వారు ప్రయాసపడడం ద్వారానే ఈరోజు మనందరం రక్షించబడ్డాం. స్తోత్రం చెప్పండి. కొన్ని ప్రాంతాలకు వెళ్ళి దేవుని గురించి ప్రకటిస్తూ వ్యయప్రయాసలతో ఎంతో కష్టపడుతూ ఉన్నారు. ఈరోజు మన కుటుంబంలో పక్కన కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు ప్రభువుని ఎరగకపోతే ఆ ఏముందిలే అని వదిలిపారేస్తూ ఉన్నాం. కానీ నేను చెప్తున్నా, ఇక్కడ కూర్చున్నటువంటి నీవు, నీ మీద దేవుడు పెట్టిన భారం ఆయనని ప్రకటించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నీ తోటి వారికి దేవుని గురించినటువంటి ప్రేమను నువ్వు పంచాలి, ప్రకటించాలి. ఆయన రక్షణ సువార్తను ప్రకటించాలి. అలా నువ్వు చేయడం ద్వారా నేను చెప్పనా, నా దేవుడు నీ కొరకు మన కొరకు పడ్డ ప్రయాస వ్యర్థము కాకుండా అది అనేకులకు దీవెనకరంగా మార్చబడుతుంది. స్తోత్రం చెప్దామా? ఎప్పుడు దేవుని ప్రయాస వ్యర్థమైపోయిద్ది, ఆయన శిలువ త్యాగం వ్యర్థమైపోయిద్ది అనంటే, మనం నోరు తెరవకపోతే, మనం సువార్త ప్రకటించకపోతే అది వ్యర్థమైపోయిద్ది. రెండవ మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ప్రభువుని గుర్తెరిగినటువంటి మనం, యేసు ప్రభువుని గుర్తెరిగినటువంటి మనం చెప్పనా, యేసయ్య రక్తంలో నువ్వు కడగబడ్డ తర్వాత నువ్వు ఆయన బిడ్డవి. నీకు ఆయన ఎంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు అనంటే, ఆయనని విశ్వసించుట ద్వారా నీవు ఆయన కుమార్తెవయ్యావు, ఆయన కుమారుడు అయ్యావు. ఆయన బిడ్డవైనటువంటి నీవు ఆయనకు తగినట్లుగా నీవున్నటువంటి ప్రాంతములో, కుటుంబంలో ప్రవర్తించాలి. మనము సరైనటువంటి ప్రవర్తనను ప్రవర్తించకపోతే దేవుని సువార్త లేదా ఆయన రక్తము, ఆయన పడ్డ శ్రమ వ్యర్థమైపోయింది. మిమ్మును బట్టియే కదా దినమెల్లా నా నామం అన్య జనాంగం మధ్యలో దూషించబడుతుంది. ఈరోజు కొంతమంది ప్రవర్తనను చూసి, అయ్యా నువ్వు ఎలా యేసు ప్రభుని నమ్ముకున్నావు, అమ్మ నువ్వు యేసు ప్రభుని ఎలా నమ్ముకున్నావు అని అంటే, మా ఇంటి పక్కన ఒక అక్క ఉండేది, మా బాజార్లో ఒక అన్న ఉండేవాడు, ఒకప్పుడు చాలా భయంకరంగా జీవించేవాడు, భయంకరంగా ఉండేది, ఎలా పడితే అలా మాట్లాడేది, ఎలా పడితే అలా ప్రవర్తించేది. ఆ అక్క యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు మందిరంలో ఆయన మాటలు విని తన ప్రవర్తనని ఎంతగా మార్చుకుందో. ఈరోజు నేను దేవుని మందిరానికి రావడానికి గల కారణం ఆ అక్క ప్రవర్తన. చప్పట్లు కొడదామా? ఆ అన్న ప్రవర్తన. ఆ అన్న మారాడు, అక్క మారింది. వారి ప్రవర్తన ఎంత మంచిగా ఉండేదో, ఎంత మంచిగా ఉందో. ఈరోజు దేవుని మందిరానికి వెళ్తున్నటువంటి వారు చాలామంది ఉన్నారు, ప్రవర్తన మారలేదు, ఆలోచన విధానం మారలేదు, నడవడిక మారలేదు. నేను చెప్పన, మనం మాట్లాడే మాటల కన్నా కూడా మన ప్రవర్తననే ఎక్కువగా ప్రభావితమైద్ది ప్రియులారా. దేవునికి స్తోత్రం చెప్పండి. మన ప్రవర్తనే, మనం మాట్లాడే మాటల కన్నా కూడా శక్తివంతంగా పనిచేసేది ఏంటి అనంటే మన జీవితమేనండి, మన బ్రతికేనండి. దేవుని బిడ్డవైనటువంటి నీవు నీ కుటుంబంలో, నీ కుటుంబ సభ్యుల ఎదుట నీ ప్రవర్తన ఎలా ఉందో ఒక్కసారి చూసుకో. దేవుని మందిరానికి వచ్చి దేవుని మాటలు వింటూ ఆ మాటలు నీ జీవితంలో ఎంతవరకు పనిచేస్తున్నాయి ఒక్కసారి చూసుకో. నీవే మారకపోతే నీ కుటుంబం ఎలా మారిద్ది? నీవే మారకపోతే నీ సమాజం ఎలా మారిద్ది? నువ్వు మార్పు చెంది ఆ మారిన జీవితాన్ని నీ కుటుంబ సభ్యుల ఎదుట కనపరిచినప్పుడు ఆటోమేటిక్గా వారు నీ వెనకాల వచ్చేస్తారు. గట్టిగా స్తోత్రం చెప్తారా? బైబిల్ గ్రంథంలో ఫిలిప్పు అనేటువంటి దైవజనుడు సమరయ ప్రాంతంలో దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ఒక మాట చూద్దాం చూడండి. అపోస్తల కార్యం 8వ అధ్యాయము 12వ వచనం చదువుదామా?
అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి. గట్టిగా స్తోత్రం చెప్పండి. మిమ్మల్ని ఒక్క మాట అడుగుతాను, మీలో ఎంతమంది బాప్తిస్మం తీసుకున్నారు? చేతులు ఎత్తండి. ఎవరిని నమ్మి బాప్తిస్మం తీసుకున్నారు చెప్పండి. యేసు ప్రభువుని నమ్మి నేను బాప్తిస్మం తీసుకున్నామన్నవారు చేతులు ఎత్తండి కదా. కానీ ఇక్కడ ఉన్నటువంటి వారు అతనిని నమ్మి, ఎవరిని నమ్మి? ఫిలిప్పును నమ్మి. దేవునికి స్తోత్రం చెప్పండి. వారతనిని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మం పొందారంట. గట్టిగా స్తోత్రం చెప్తారా? వారి ఎదుట ఫిలిప్పు ఎలా జీవించి ఉంటే వారు రక్షణ పొంది ఉంటారండి, అతను నమ్మి ఉంటారండి. ఫిలిప్పు వాళ్ళ ఎదుట ఎలా నడిచి ఉంటే వాళ్ళు ప్రభుని నమ్మి ఉంటారండి చెప్పనా? వారతనిని నమ్మి పురుషులు స్త్రీలు బాప్తిస్మం పొందారంట. యేసు ప్రభుని వాళ్ళ కళ్ళ ఎదుట కనపరిచాడు ఆయన. యేసు ప్రభు వాళ్ళ ముందు ఎలా జీవించాడో అలా జీవించాడు ఆయన. ఆ మాటలోనూ, ఆ ప్రవర్తనలోనూ, ఆ జీవిత విధానంలోనూ వారందరికీ కూడా మాదిరిని కనపరిచాడు. యేసు ప్రభు ఎలా ప్రేమించాడో, యేసు ప్రభు ఎలా క్షమించాడో, యేసు ప్రభు ఎలా ఆదరించాడో అలా ఆదరించి వాళ్ళ ఎదుట అతను జీవించాడు. కాబట్టే బైబిల్ గ్రంథం చెప్తుంది, వారు అతనిని నమ్మి బాప్తిస్మం పొందారంట. గట్టిగా స్తోత్రం చెప్పు. హల్లెలూయా. మనల్ని నమ్మి ఎంతమంది బాప్తిస్మం పొందుతారండి? ఏది మన ప్రవర్తన? యేసు ప్రభులాగా నీ సమాజంలో నువ్వు ఉండగలుగుతున్నావా? యేసు ప్రభులాగా నీ సమాజంలో నీ ప్రేమను పంచగలుగుతున్నావా? సాధు సుందర్ సింగ్ అనేటువంటి దైవజనుడు టిబెట్ ప్రాంతంలో సువార్తను ప్రకటిస్తున్నటువంటి దినాల్లో ఒకరోజు ఆయన ఒక ఇంటికి దాహం వేస్తూ వెళ్ళాడంట. అమ్మా కొద్దిగా దాహం వేస్తూ ఉంది, కొద్దిగా నీళ్ళు ఇవ్వమ్మా అంటే ఆ ఇంట్లో నుంచి ఒక వ్యక్తి నీళ్లు తీసుకొని వచ్చి ఆయనకి ఇవ్వబోతూ ఆ గ్లాస్ అక్కడే వదిలిపెట్టి పరిగెత్తుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిందంట. వెళ్ళి వాళ్ళ అమ్మతో చెప్పిందంట, అమ్మా మన ఇంటికి యేసు ప్రభు వచ్చాడమ్మా. గట్టిగా స్తోత్రం చెప్పండి. మన ఇంటికి యేసు ప్రభు వచ్చాడమ్మా, మన గుమ్మంలో యేసు ప్రభు ఉన్నాడమ్మా. ఆశ్చర్యపోయింది. అదేంటి అంటే ఆ వ్యక్తిలో ఆ బిడ్డ ప్రభువుని చూడగలిగిందండి. ఈరోజు నీ కుటుంబం నీలో ప్రభువుని చూడగలుగుతుందా? నీ సమాజం ప్రభువుని నీలో చూడగలుగుతుందా? అలా చూడగలిగితే మార్పు చెందడం పెద్ద కష్టమే కాదండి. మారడం పెద్ద కష్టమేం కాదు. ఈరోజు దేవుని బిడ్డవైనటువంటి నీవు ఆయనకు తగినట్లుగా, ఆయన బిడ్డకు తగినట్లుగా నువ్వు ప్రవర్తించని కారణాన్ని బట్టి ఎంతమంది దేవుని సన్నిధికి రాకుండా ఆగిపోతున్నారో, ఎంతమంది ఆగిపోతూ మళ్ళీ లోకంలో కలిసిపోతున్నారో, అలా ప్రభుని వారు ఎరగని కారణాన్ని బట్టి వారు నశించిపోతారు కదా. నీ ప్రవర్తన సరిగ్గా లేకపోతే దేవుడు కార్చిన రక్తం వ్యర్థమైపోవట్లేదు. నీ ప్రవర్తన సరిగ్గా లేకపోతే దేవుడు పడ్డ శ్రమ వ్యర్థమైపోవట్లేదు. దేవుని బిడ్డలమైనటువంటి మనం మన ప్రవర్తనని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఆయన నామాన్ని ఘనపరిచేటట్లుగా ఉండాలి. మీలో కొంతమందిని గురించి సాక్ష్యం చెప్పొచ్చు. యేసు ప్రభుని ఎరగనప్పుడు ఉన్న ప్రవర్తన వేరు, యేసు ప్రభుని ఎరిగిన తర్వాత పలాని ప్రవర్తన వేరు. ఎంత దీవెనకరంగా ఉంటారో. అయ్యా నిజంగా ఆ వ్యక్తి మా మధ్యలో ఉండడం మాకు చాలా సంతోషం అయ్యా. ఎంత ప్రేమ కలిగిన వాడో తెలుసా, ఎంత ఆదరణ కలిగిన వాడో తెలుసా. నేను చెప్పను, కొంతమంది విశ్వాసుల దగ్గరికి వెళ్ళి కొంతమంది అమ్మా మాకు బాగలేదమ్మా ప్రార్థన చేయవా అని అడిగేటువంటి రీతిలో వాళ్ళ ప్రవర్తన మార్పు చెందింది. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వేళ ఈ కూటమి ద్వారా మీకు ఒకే మాట చెప్తున్నాను. ఏమిటి అనంటే, దేవుని ప్రయాస వ్యర్థం కాకూడదు, ఆయన పడిన శ్రమ వ్యర్థం కాకూడదు, ఆయన శిలువలో కార్చినటువంటి రక్తం వ్యర్థం కాకూడదు. అలా ఆయన రక్తం వ్యర్థం కాకుండా ఉండాలి అనంటే ఆ రక్తాన్ని గురించి ప్రకటించాల్సినటువంటి బాధ్యత, భారం మన మీద ఉంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెండోది
ఆయనను నమ్మి ఆయన్ని వెంబడిస్తున్నటువంటి మన ప్రవర్తన సరైనదిగా ఉంటే దేవుని ప్రయాస వ్యర్థం కాదు. మన ప్రవర్తన సరిగ్గా లేకపోతే నేను చెప్పనా, ఆయన పడ్డ శ్రమ వ్యర్థమైపోయింది. అది నీ ద్వారా జరగకూడదు. ఆయన్ని నమ్మినటువంటి నీ ద్వారా ఆయన ప్రయాస వ్యర్థమైపోకూడదు. ఆ వ్యక్తి ఎలాగైతే ఆ బిడ్డకి దేవుని గురించి లేదా ఆ తండ్రి అతని కొరకు దాచిపెట్టిన ధనాన్ని ఆ బిడ్డ దృష్టికి తీసుకొని వచ్చాడో, ఆ స్నేహితుడు నువ్వే, ఆ స్నేహితుడు నేనే. ఆ బిడ్డకి దాని గురించి చెప్పకపోతే ఆ జీవితం అలాగే ఉండిపోయింది. ఆ దుర్భరమైన పరిస్థితులు అలాగే ఉండేవాడు. అది చెప్పడం ద్వారా ఆ బిడ్డ జీవితం ఆశీర్వదించబడ్డది. ఈరోజు యేసయ్యను గురించి నువ్వు ప్రకటించడం ద్వారా ఎన్ని జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడబోతున్నాయో, ఎన్ని జీవితాలు నరకపులో నుంచి బయటికి రాబోతున్నాయో, ఎంతమంది ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించబోతున్నారో. దేవుని సన్నిధిలో ఈ మాటలు వింటున్నటువంటి నీవు నేను మనం ఒక్కటి ఆలోచించి, ఆయన తెలుసుకున్నటువంటి నీవు ఆయన్ని ప్రకటించేదానిగా ఉండాలి. రెండోది, నీ ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకుంటూ దేవుని బిడ్డకు తగినట్లుగా నువ్వు జీవించే వ్యక్తిగా ఉండాలి. అలా జీవించడం ద్వారా వారతనిని నమ్మి బాప్తిస్మం పొందినట్లుగానే, ఇదిగో నిన్ను నమ్మి నువ్వు విశ్వసిస్తున్న ప్రభువుని నమ్మి వారు కూడా రక్షించబడేటట్లుగా నీ జీవితం మార్చబడుతుంది. అట్టి కృపను దేవుడు అనుగ్రహించునుగాక. రెండవ చిన్న మాట ప్రార్థన చేద్దాం. వచ్చిన తీర్మానం చేయి, ప్రభువా నా ద్వారా నీ శిలువ రక్తం వ్యర్థం కాకూడదు ప్రభువా, వ్యర్థపరిచేటట్లుగా నేను ఉండకూడదు నాయన. నిన్ను గురించి తెలుసుకున్న నేను ప్రకటించేటట్లుగా ఉండాలి ప్రభువా. నాయన నీ శిలువ సువార్తను ప్రకటించడానికి నాకు శక్తినివ్వయ్యా, నాకు బలమునివ్వయ్యా, జ్ఞానమునివ్వయ్యా. ఈరోజు నిన్ను తెలుసుకున్నటువంటి నేను ఎంతో సంతోషంగా ఉన్నాను ప్రభువా, ఎంతో ఆనందంగా ఉన్నాను. ఒకప్పుడు కన్నీటితో జీవించినటువంటి జీవితం అయ్యా, దుర్భరమైన జీవితం అయ్యా, వాళ్ళ చేత వీళ్ళ చేత త్రోసివేయబడినటువంటి జీవితం ప్రభువా. ఈరోజు నా జీవితానికి ఒక విలువ, నా కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండడానికి కారణం నీ శిలువ త్యాగమే కదా ప్రభువా, నీ రక్తమే కదా ప్రభువా. అదే నేను తెలుసుకోకపోతే, అదే నాకు పరిచయం కాకపోతే నా జీవితం ఏమవునో కదయ్యా. నీ రక్తము ద్వారా ఈరోజు నేను పాప క్షమాపణ పొందినానయ్యా. నీ రక్తము ద్వారా విడుదల పొందాను ప్రభువా, నీ రక్తము ద్వారా స్వస్థత పొందాను. ఈ ఆనందాన్ని అనుభవిస్తున్నటువంటి నేను నాతోటి వారిని ఎరగకుండా ఆ పాపంలో శాపంలో బ్రతుకుతూ ఉంటే, ఓ తండ్రి వారి జీవితాలు అలా ఉండకుండానట్లు నేను పొందినటువంటి ఈ సంతోషాన్ని వారికి నీ పంచేటట్లుగా నేను ఉండాలయ్యా. ఆ భారాన్ని నాలో కలిగించు ప్రభువా, ఆశ నాలో ఉంచు నాయన. నీకు స్తోత్రాలయ్యా. నీ రక్తం చేత కడగబడి నీ బిడ్డగా మార్పు చెందానయ్యా. అందుకు తగినట్లుగా నేను జీవించే జీవితం నాకు ఇవ్వు నాయనా. నా ద్వారా నీ నామం అవమానపరచబడకూడదయ్యా. నా ప్రవర్తన ద్వారా ఎక్కడా నీ నామానికి అవమానం కలగకూడదయ్యా. నా ప్రవర్తనను చూసి ఎక్కడ ఎవ్వరు కూడా నీ సన్నిధికి రాకుండా ఉండకూడదయ్యా. నా ప్రవర్తన ఇతరులను నీ సన్నిధికి ఆకర్షించేటట్లుగా ఉండాలి ప్రభువా. నీ సన్నిధికి నడిపించబడేటట్లుగా ఉండాలి ప్రభువా. నిన్ను నమ్ముకునేటట్లుగా ఉండాలి ప్రభువా. ఫిలిప్పు సమరయ ప్రాంతంలో సంచరిస్తుండగా అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఫిలిప్పును చూసి, ఫిలిప్పు మాటలు విని వారతనిని నమ్మి బాప్తిస్మం పొందారంటయ్యా. నా జీవితం కూడా అలాగ చేయి నాయనా. నా జీవితాన్ని కూడా అలాగ మీరు మలచండి ప్రభువా. ఓ తండ్రి నీకు వందనాలయ్యా. నీ బిడ్డలు ప్రభువా ప్రతి సంవత్సరము కూడా ఈ విధమైనటువంటి కూటాన్ని ఏర్పాటు చేసి నీ ప్రేమ ఎంత గొప్పదో తెలియపరుస్తున్నారయ్యా. నువ్వు ఎంత ప్రేమ కలిగిన వాడువో తెలియపరుస్తున్నారయ్యా. శాప పాప బంధకాలలో ఉన్న వారి కొరకై నువ్వు చేసినటువంటి త్యాగం ఏమిటో తెలియపరుస్తున్నారయ్యా. వ్యయ ప్రయాసలతో నీ బిడ్డలు పడుతున్నటువంటి ప్రయాసను వ్యర్థము కాకుండా దేవా మీరు వారిని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాము, దీవించమని ప్రార్థన చేస్తున్నాము నాయన. ఈ రాత్రి కాలపు వేళ ఇదిగో విస్తారమైనటువంటి జన సమూహాన్ని మీరు తీసుకొని వచ్చారు.
ఈ మాటల ద్వారా కనీసం కొంతమంది హృదయాల్లోనైనా ఒక భారాన్ని మీరు కలిగించండి. అయ్యో, నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ, నా దేవుడు నా కొరకే పడిన ప్రయాస వ్యర్థమైపోతుంది. కలువరి శిలువలో 3 మేకుల మధ్య కార్చిన ఆయన రక్తం వ్యర్థము కాకుండానట్లు ఓ దేవా నన్ను బలపరచయ్యా అని ఒక తీర్మానం చేద్దామా. తండ్రి, నన్ను దర్శించయ్యా, బలపరచయ్యా. ఇది మొదలుకొని నిన్ను ప్రకటించేవాడిగా నన్ను చేయి నాయన, నిన్ను ప్రకటించే దానిగా నన్ను చేయి ప్రభువా. నిన్ను ప్రకటించుట కొరకై తన పళ్ళన్నీ ఓడబెరుకున్నది నాయన. ఎంత త్యాగము ప్రభువా, ఎంత భారము ప్రభువా. ఆ భారాన్ని నాలో మాలో కలిగించు నాయన. ఓ సత్ప్రవర్తన కలిగి నా సమాజంలో కుటుంబం ఎదుట నేను ఉండడానికి కృప చూపించు నాయన. నీ బిడ్డలందరినీ కూడా అలా బలపరచండి, నీ బిడ్డలందరినీ అలా దీవించండి ప్రభువా. ఈ గుడికి వచ్చినటువంటి ప్రతి సేవకుని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని దర్శించండి, బలపరచండి. నీ పరిచర్య కొరకై ప్రత్యేకించుకున్నావు, నీ రక్తము చేత మమ్మల్ని విలువ పెట్టి కొన్నావు నాయన. నిన్ను ప్రకటించుట కొరకై మాకు ఇచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకొని ఎక్కడ నిలబడ్డా ప్రభువా, నీ సత్యాన్ని ప్రకటించడానికి బలాన్ని, శక్తిని, అభిషేకాన్ని ఇవ్వయ్యా. నీ దాసులపైకి మీ ఆత్మను కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. వారిని వారి సేవా పరిచయం మీరు ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ కృపలో దీవించండి. నీకు వందనాలు నాయన. ప్రత్యేకంగా కుడికను ఏర్పాటు చేసిన కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి బలపరిచి ముందుకు నడిపించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమ వందనాలు ప్రియులారా, అందరికి వందనాలు. దైవజనులు కూడా ప్రత్యేకమైన వందనాలు.